నమస్తే. నల్గొండ కాంగ్రెస్లో అన్నదమ్ముల మధ్య కొంత వైరం నడుస్తుందా అంటే అవుననే ప్రశ్నలు వస్తున్నాయి. డీసీసీ అధ్యక్ష పదవి పున్నా కైలేష్కి వచ్చింది కదా. ఆ యొక్క అంశంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య కొంత లోపల వార్ నడుస్తుంది. కొంత లుకలుకలు నడుస్తున్నాయి. కొంత ఎడమోహం పెడమోహంగా ఉన్నట్లు తెలుస్తుంది. డీసీసీ అధ్యక్ష పదవి పున్నా కైలేష్కి వచ్చింది కదా నల్గొండ. దానిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మహేష్ కుమార్ గౌడ్కు, మీనాక్షి నటరాజన్కు లెటర్ రాశాడు. అసలు ఆయనను తొలగించండి, ఆయన సూటబుల్ కాడు, ఆయన సెట్టు కాడు. అది కాక నా కుటుంబంపై అడ్డగోలుగా విమర్శలు చేసిండు, అడ్డగోలుగా తిట్టిండు, చనిపోయిన నా తల్లిదండ్రులను కూడా తిట్టిండు. అసలు ఆయనను తొలగించండి అని లెటర్ రాసిండు. అయితే పున్నా కైలేష్ డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన తర్వాత కోమటిరెడ్డిని కలవడానికి పోయినంట. 100 మందిలో 150 మందిని వేసుకొని పోతే గేటు బయటనే అట్నుంచి అటే పంపించిందంట కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళ అనుచరులకు చెప్పి, పొమ్మను, అవసరం లేదా, ఆయన ఎవరు నన్ను కలవనికే, ఏంది ఆయన కథ ఏంది, అవసరం లేదు, నేను కలవను, వెళ్ళిపోమని నా ఇంటి ముందు నుంచి అని హెచ్చరించిందంట. ఇక పున్నా కైలాష్ నేత కూడా వెళ్ళిపోయినట. తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పోతే ఆయన సాధారణంగా ఆహ్వానించి షాల్వా కప్పి అభినందించినట. మరి ఏంది వీళ్ళిద్దరి మధ్య ఎందుకు పడతలేదనేది ఇప్పుడు ప్రధానంగా అంశం. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పున్నా కైలాష్ నేత చాలా హెల్ప్ చేసిండు. మొన్న మునుగోడు ఎలక్షన్లో అంటే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి రాజగోపాల్ రెడ్డికి బాగా ప్రచారం చేసిండు మునుగోడులో. ఎందుకంటే పున్నా కైలాష్ కూడా మునుగోడే కాబట్టి ప్రచారం చేసి మంచి మెజారిటీ రావడానికి రాజగోపాల్ రెడ్డికి కైలాష్ నేత చాలా కష్టపడ్డాడంట. అందుకే అభిమానం కూడా రాజగోపాల్ రెడ్డికి పున్నా కైలాష్ నేత మీద ఉంది, కానీ వెంకటరెడ్డికి మాత్రం లేదు. కారణం ఏంటంటే గతంలో ఇదే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కు రిజైన్ చేసి బీజేపీలో చేరి మునుగోడులో బీజేపీ తరఫున పోటీ చేసిండు కదా. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్నాడు. ఆ టైంలో ఏమన్నాడంటే ఒక వైరల్ ఆడియో కూడా బయటకు వచ్చింది. బీజేపీనే గెలిపించండి, మునుగోడ్ల బీజేపీకి ఓటేయండి, కాంగ్రెస్కు వేయొద్దని ఈయననే స్వయంగా కాంగ్రెస్ ఎంపీగా ఉండి చెప్పిండు. అప్పుడు పున్నా కైలాష్ నేత మామూలుగా మాట్లాడలేదు. అసలు ఎంత అంటే ఓ రకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేయాలనో అర్థం కాలేదు. నువ్వు కాంగ్రెస్ ఎంపీగా ఉండి కాంగ్రెస్లో ఉండి బీజేపీకి ఓటేయమంటావా అని చాలా ఘాటు విమర్శలు చేసిండు. ఆ వీడియోలు కూడా మీరు చూసిండ్రు. మామూలు ఘాటు విషయాలు కాదు, ఘోరంగా తిట్టిండు. అదంతా మనసులో పెట్టుకొని ఇవాళ లెటర్ రాసిండు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం మద్దతు తెలుపుతున్నాడు. కారణం ఏంటంటే పొలిటికల్ సర్కిల్లో 2 విషయాలు వస్తున్నాయి. ఏందయ్యా అవి అంటే, ఒకటి పున్నా కైలాష్ నేత మునుగోడులో మొన్న రాజగోపాల్ రెడ్డి గెలవడానికి మంచి మెజారిటీ రావడానికి పున్నా కైలాష్ నేతనే ముఖ్య కారణం అని అదొక కారణం. ఇంకో కారణం ఏంటంటే ఇప్పుడు 2 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి ఇంకా తెలంగాణలో క్యాబినెట్లో. ఆ 2 మంత్రి పదవుల్లో ఒక మంత్రి పదవి నాకు కావాలనేది రాజగోపాల్ రెడ్డి యొక్క ధీమా. ఇప్పుడు పున్నా కైలాష్ నేతను వ్యతిరేకించిండు అనుకో, అన్నకు వత్తాసు పలికిండు అనుకో, మంత్రి పదవి రాదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచి రేవంత్ రెడ్డి అందరి నోళ్ళు మూయించిండు. అంతకంటే ముందు రాజగోపాల్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చాలా మాట్లాడాడు, రకరకాల విమర్శలు చేసిండు. రేవంత్ రెడ్డికి పాలన చేత కాదు, మాటలు ఎక్కువ పన్నులు తక్కువ, ఉతదైనది ఏం లేదని రకరకాల విమర్శలు చేసిండు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత సైలెంట్ అయిపోయిండు. అంటే రేవంత్ రెడ్డి కూడా ఆ యొక్క విజయంతో అందరిని సిట్రైట్ చేసేసాడు. కాంగ్రెస్లో కూడా ఇప్పుడు చాలామంది వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులంతా రేవంత్ రెడ్డికి ఇక ఏమనకుండా సైలెంట్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు పున్నా కైలాష్ను వ్యతిరేకిస్తే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అసలు కనీసం ఆ ఊహ కూడా రాదు, ఆ ఊహ కూడా దూరం అవుతుందనే ఆలోచనలో భాగంగా పున్నా కైలాష్ నేతను వ్యతిరేకించకుండా సైలెంట్గా ఉన్నాడట. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డిది ఏముంది, ఇంకా ఆయన మొత్తం నాదే, కాంగ్రెస్ అంతా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ అంతా నాదే, నేనే మోస్తున్నట్లు ఫీల్ అవుతాడు కదా. ఈయనకు మంత్రి పదవి వచ్చింది, ఇంకా నాకేముంది, ఇంకా నాకు కొత్తగా వచ్చేదేముంది అనేది ఆయన. అంటే ఓ రకంగా బీసీ నేతను ఓ రకంగా ఘోరంగా విమర్శిస్తూనే అసలు ఆయన పనికిరాడు, సూటబుల్ గాడు అని విమర్శిస్తూనే ఇక కాంగ్రెస్లో నేనే అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈయన ఉద్దేశం నల్గొండలో ఒక ఆఫీస్ ఉండకూడదు, దానికి అధ్యక్షుడు ఉండకూడదు, ఉంటే నా అనుచరుడే ఉండాలి, వేరే వాళ్ళు ఉండొద్దు,
ఏమైనా మీటింగులు జరిగినా ఎవరైనా నాయకులు వచ్చినా రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి లేకపోతే ఇంకెవరన్నా వచ్చినా నా ఇంటికాన్నే ఉండాలి మొత్తం తప్ప నల్గొండ పార్టీ ఆఫీస్లో ఉండొద్దు అనేది ఈయన అంశం. అదొక అంశం అయితే ఈయన అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డికి రాలేదు కదా డీసీసీ పదవి. అందుకే ఆ అక్కసు కూడా వెళ్ళగక్కుతూ పున్న కైలాష్ నేత మీద తీవ్ర ఆరోపణలు చేసిండు లెటర్లో. అంటే ఓ రకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి చెక్ వేసినట్లే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు బాగా కాళ్ళ మీద ఎర్రజీవులు పారాడితే ఎట్లా దుంకులాడతామో అట్లా దుంకులాడతారు కదా వీళ్ళు నల్గొండల. వీళ్ళకి చెక్ పెట్టాడు. ఇప్పుడు గుమ్మల మోహన్ రెడ్డి ఈయన అనుచరుడు కూడా పోటీ చేసిండు డీసీసీ పదవికి. జానారెడ్డి అనుచరుడు కొండేటి మల్లయ్యనో ఎంపర్ ఉంటుంది, ఆయన పోటీ చేసిండు. తర్వాత కైలాష్ నేత కూడా పోటీ చేసిండు. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ మొత్తం అయితే వీళ్ళ ముక్కులకు కళ్ళెం వేసిండు ఉన్న కైలాష్ నేతకి ఇచ్చి. నేత కూడా ఇవ్వాల్సిందే, ఈయన ఎప్పుడో ఎమ్మెల్యే కావాలి, వాస్తవంగా కూడా ఎప్పుడో ఎమ్మెల్యే కావాలి. తెలంగాణ ఉద్యమంలో ఘోరంగా కొట్లాయిండు, జైలుకు పోయిండు, కేసులు, మంచి విద్యావంతుడు, ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు జెయింట్ యాక్షన్ కమిటీలో. ఈయన ఎప్పుడో ఎమ్మెల్యే కావాలి కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల ఇలాంటి కబంధ హస్తాల కింద నలిగిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నల్గొండలో. ఎందుకంటే మీకు తెలుసు కదా బీసీ నేతలను ఎస్సీ ఎస్టీ నేతలు ఎదగనీయకుండా చేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఎవ్వరు ఇప్పుడు పున్నా కైలాష్ నేతకు వ్యతిరేకంగా ఏం లేరు, ఈయన ఒక్కడే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఈయనకి ఏంటంటే ఎప్పుడేం మాట్లాడుతూ ఈయనకు తెలియదు. ఈయన ఆ యొక్క పట్టు నిలుపుకోవాలి, పున్నా కైలాష్ నేతకి ఇస్తే ఇప్పుడు ఆయన చెప్పినట్టు వినాలన్నా, ఆయన అధ్యక్ష స్థానంలో కూర్చుంటే మనం పోయి ఆయన పక్కన కూర్చోవాలన్నా అనేది ఒక అహంకారం. రాజగోపాల్ రెడ్డి కూడా ఉంటుంది అహంకారం, కానీ ఇప్పుడు మంత్రి పదవి ఆశ ఉంది కాబట్టి సైలెంట్గా ఏమంటారండి, లేకపోతే ఆయన కూడా మాట్లాడేటోడు. సరే ఏదేమైనా తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క కోమటిరెడ్డి బ్రదర్స్కు ఇక్కడ జూబ్లీహిల్స్లో గెలిచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలిచి రాజగోపాల్ రెడ్డికి ముక్కుతాడేసిండు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పున్నా కైలాష్ నేతకు డీసీసీ పదవి ఇచ్చి అధ్యక్ష పదవి ఇచ్చి ఈయనకు ముక్కుతాడేసిండు. ఒకే టైంలో కాలం కొంచెం టైం అటు ఇటు అంతే తప్ప ఒకటేసారి ఇద్దరు అన్నదమ్ములకు ముక్కుతాడైతే వేసిండు. ఏం లేదు, ఎందుకంటే వీళ్ళు ఎప్పటికైనా ప్రమాదమే, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు వీళ్ళు. ఇక నాగుబాబు నమ్ముకుంటే ఎంత ప్రమాదమో ఎప్పుడు కాటేసేది తెలియదు అది. అట్లా వీళ్ళకు ముక్కుతాడేసిండు. అట్లా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతోటి ఆ డీసీసీ అధ్యక్ష పదవితోటి ఇద్దరికి ముక్కుతాడేసి సైలెంట్ చేసిండు. ఏదేమైనా రేవంత్ రెడ్డి యొక్క మార్క్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. పున్నా కైలాష్ నేత కూడా అడ్డగోలుగా మద్దతు వస్తుంది. చాలామంది దిష్టి బొమ్మలు రకరకాల కార్యక్రమాలు కూడా చేసిండ్రు. మొత్తం మీద అయితే పున్నా కైలాష్ నేతకు మద్దతు పెరిగి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పున్నా కైలాష్ నేతను మామూలు మనిషి ఏం కాదు, చాలా వాయిస్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, మంచోళ్ళకు మంచోడు, చెడ్డోళ్ళకు చెడ్డోడు. కత్తి తీసుకుంటే మనోడు కూడా కత్తి తీసుకుంటాడు, నువ్వు గన్ను తీసుకుంటే గన్ను కూడా తీసుకుంటాడు. మంచిగా సౌమ్యంగా మాట్లాడితే సౌమ్యంగా మాట్లాడతాడు, నిప్పు రవ్వలు కూడా కక్కుతాడు. అట్లాంటి వ్యక్తి పున్నా కైలాష్ నేత. ఏదేమైనా నల్గొండ కాంగ్రెస్లో ఒక స్తబ్దత వచ్చేసింది. ఇక వీళ్ళు ప్రతిసారి మాదే అనుకుంటారు కదా కాంగ్రెస్ నల్గొండలో మేమే ఇంకా ఎవరు లేరని ఎగురుతారు కదా. వీళ్ళిద్దరికి ఒకటేసారి రేవంత్ రెడ్డి కళ్ళ వేసినట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.